హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను వెబ్ షేర్ ఏపీఐ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందనంటే, ఒక వెబ్‌సైట్‌ని కానీ, ఒక అప్లికేషన్‌లో కానీ షేర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి మొబైల్‌లో ఏ విధంగా వస్తుంది, కింద ఒక పాపప్ ఓపెన్ అయ్యి మన డివైస్‌లో ఉన్న అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేది లిస్ట్ అనేది అక్కడ చూపిస్తుంది. సో, ఈ విధంగా మన వెబ్‌సైట్‌లో ఏదైనా ఒక ఆర్టికల్ కానీ, పేజ్ గానీ, కంప్లీట్ వెబ్‌సైట్ కానీ మనం కూడా షేర్ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు మన ఆ పర్టిక్యులర్ యూజర్ డివైస్‌లో ఇలా అన్ని యాప్స్ ఓపెన్ అయ్యి దేంట్లోనైనా షేర్ మనం చేయాలి అనంటే ఈ వెబ్ షేర్ ఏపీఐ అనేది యూజ్ అవుతుందనమాట. సో, నేనిప్పుడు మొబైల్‌లో కాకుండా డెస్క్‌టాప్‌లో చేస్తున్నాను కాబట్టి డెస్క్‌టాప్‌లో కూడా నేనిక్కడ షేర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు మన సిస్టమ్‌లో ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో వాట్సాప్ ఉంటే వాట్సాప్, ఫేస్‌బుక్ ఉంటే ఫేస్‌బుక్, టెలిగ్రాము అలా ఎన్నైతే ఉంటాయో అన్నీ ఇక్కడ లిస్ట్ అనేది చూపిస్తుంది. కానీ ఇక్కడ నా డివైస్‌లో అలాంటివి ఓన్లీ మెయిల్ ఒకటుంది, వన్ నోట్ ఉంది. ఇవే ఉన్నాయి. సో, నేనిప్పుడు మెయిల్ అనేది అందరికీ తెలిసింది కాబట్టి దీని మీద క్లిక్ చేస్తున్నా. సో, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నేను ఏం షేర్ చేశానంటే జస్ట్ ఛానల్ యూఆర్ఎల్ అండ్ చెక్ థిస్ ఛానల్ అనే ఒక టెక్స్ట్, ఒక ఇమేజ్‌ని రాండమ్‌గా పెట్టాను. ఇది షేర్ చేశాను. సో, ఈ విధంగా మనం ఒక వెబ్‌సైట్‌లో ఒక బటన్ ప్రొవైడ్ చేసి ఏం షేర్ అవ్వాలో మనం కోడ్‌లో రాయాలనమాట. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలో చూద్దాము. సో, ఈ ఫీచర్ అనేది మనకి బ్రౌజర్‌లో నావిగేటర్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో మనకి అవైలబుల్‌గా ఉంటుందనమాట. ఈ ఫీచర్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనంటే ఒక కండిషన్ రాసుకోవాలి. ఏంటంటే నావిగేటర్ అనే ఒక ఆబ్జెక్ట్‌లో షేర్ అనే మెథడ్ అవైలబుల్‌గా ఉంటే, అంటే ఇది ఆ పర్టిక్యులర్ యూజర్ యూజ్ చేసే బ్రౌజర్‌లో నావిగేటర్ అనే ఆబ్జెక్ట్‌లో షేర్ అనే మెథడ్ ఉంటే అప్పుడు మాత్రమే మనం ఇది చేయగలుగుతాం. కాబట్టి మనం ఒక కండిషన్ ముందే రాసుకుంటాం. ఏమని నావిగేటర్ డాట్ షేర్ అని రాసినప్పుడు మనకు ఆ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ టెక్స్ట్ ప్రింట్ అయింది. అంటే నేను ఇక్కడ యూజ్ చేస్తున్న బ్రౌజర్‌లో ఈ ఫంక్షనాలిటీ మనం చేయొచ్చనమాట. ఈ షేర్ అనేది ఒక మెథడ్. సో, మనం ఆ మెథడ్ ద్వారానే మనం ఇది వర్క్ చేస్తాం. సో, నావిగేటర్ డాట్ షేర్. జనరల్‌గా మనం మెథడ్స్ అని ఫంక్షన్‌కి కానీ ఆర్గ్యుమెంట్స్ ఇలా కామా సెపరేటర్‌తో ఇలా పాస్ చేస్తాం నార్మల్‌గా. కానీ ఇక్కడ ఈ మెథడ్ ఏం తీసుకుంటుందంటే ఒక ఆబ్జెక్ట్‌ని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది. ఆ ఆబ్జెక్ట్‌లో కొన్ని ఫిక్స్‌డ్ కీస్ ఉన్నాయి. ఆ కీస్ ద్వారానే మనం ప్రొవైడ్ చేయాలి. టైటిల్ అనే ఒక కీ ఉంది. జస్ట్ ఈ టైటిల్ అనేది జస్ట్ డెమో పర్పస్ కోసం అది నెక్స్ట్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనేది ఇందాక నేను చూపించినప్పుడు ఎస్‌ఓఎల్ తెలుగు అని పెట్టాను గదా! అది టైటిల్ కింద వస్తుంది. అండ్ చెక్ దిస్ ఛానెల్ ఏదైతే ఉందో అది టెక్స్ట్ కింద వస్తుందనమాట. సో, నేనిక్కడ టెక్స్ట్ అనే కీలో ఏదైతే ప్రొవైడ్ చేస్తానో అది అలా షేర్ చేసినప్పుడు మనకి టెక్స్ట్ అంటే ఒక డిస్క్రిప్షన్ లాగా. సో, మన వెబ్‌సైట్‌లో ఏదైనా ఒక పోస్ట్ గాని, లేకపోతే ఒక బ్లాగ్‌లో ఒక ఆర్టికల్ గాని షేర్ చేసేటప్పుడు ఆ ఆర్టికల్ యొక్క స్మాల్ డిస్క్రిప్షన్ ఎలా అయితే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం టెక్స్ట్ అనే కీలో పెట్టుకోవాలి. సో, నేను చెక్ దిస్ ఛానల్ అని చెప్పి ఒక టెక్స్ట్ అనేది పెడుతున్నా. సో, మనం ఈ షేరింగ్ అనేది దేనికి చేస్తాము? ఆ పర్టిక్యులర్ యూజర్ సైట్‌ని రిఫర్ చేయడానికి. అంటే ఆ సైట్‌కి యూఆర్ఎల్ ఉంటుంది కదా! అంటే ఏ పోస్ట్‌కి రిఫర్ చేయాలన్నా, లేకపోతే ఆ సైట్‌ని రిఫర్ చేయాలన్నా యూఆర్ఎల్ ఉంటుంది కదా! ఆ యూఆర్ఎల్‌లో మనం ఇక్కడ ఇంకొక ఆర్గ్యుమెంట్ కింద ప్రొవైడ్ చేయాలి. సో, ఆ యూఆర్ఎల్ నేనిక్కడ జస్ట్ ఛానల్ యూఆర్ఎల్ ఇస్తున్నాను. ఈ ఫీచర్స్‌తో నేనిక్కడ చూపిస్తాను. తర్వాత ఇమేజ్‌కి కూడా చెప్తాను. ఇది ఎప్పుడు మనకి రన్ అవ్వాలి అనంటే, జనరల్‌గా ఒక బటన్ పెట్టి, ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు రన్ అవ్వాలి. సో, అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఒక హెచ్‌టీఎంఎల్ బటన్ తీసుకోవాలి. బటన్, షేర్ అనేది ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాం ఆ బటన్‌కి. ఈ బటన్ మీద యూజర్ క్లిక్ చేసినప్పుడు క్లిక్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్‌లో షేర్ అనే ఒక ఫంక్షన్‌ని రాస్తున్నాను. ఆ ఫంక్షన్‌లోనే ఈ కోడ్ అంతా మళ్ళీ పెడతా. సో, ఈ ఫంక్షన్ షేర్. సో, నేనిప్పుడు ఆ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తానో, ఈ ఫంక్షన్ రన్ అవుతుంది. అండ్ నావిగేటర్ అనే ఆబ్జెక్ట్‌లో షేర్ అనే మెథడ్ సపోర్ట్ ఉంటే అప్పుడు మాత్రమే మనం చేస్తున్నాము. సో, టైటిల్ అనేది మనకి అన్ని ప్లేసెస్‌లోనూ యూజ్ అవ్వదు. ఇక్కడ మనకి మెయిల్‌లో అయితే ఓపెన్ అయింది కానీ, రిమైనింగ్ టెలిగ్రామ్ కానీ, వాట్సాప్‌లో కానీ ఈ టైటిల్ అనేది యూజ్ అవ్వదు. నార్మల్‌గా ఈ టెక్స్ట్ యూఆర్ఎల్ మాత్రమే కనిపిస్తుంది. సో, ఇప్పుడు నేను దీంట్లో షేర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి షేర్ మీద క్లిక్ చేయంగానే
సో దీంట్లో కాపీ టెక్స్ట్ అనేది ఒకటి వస్తుంది. కాపీ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఆ యూఆర్ఎల్ మాత్రమే ఇక్కడ కాపీ అవుతుంది. నేను కాపీకి క్లిక్ చేశాను కదా, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. ఏమొస్తుందో చూద్దాము. మనకి ఏమొచ్చిందనంటే యూఆర్ఎల్ వచ్చిందనమాట. ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది మాత్రమే కాపీ అవుతుంది. కానీ ఇక్కడ మనం షేర్ మీద ఇంకా ఆప్షన్స్ వచ్చినాయి కదా, వాటికైతే అప్లికేషన్‌లో మొత్తం కంటెంట్ అంతా వెళ్తుంది. ఇప్పుడు నేను మెయిల్ మీద క్లిక్ చేస్తున్నా. సో, మెయిల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకేమొచ్చింది? చెక్ దిస్ ఛానెల్ అని ఒకటొచ్చింది. అండ్ మెయిల్ సబ్జెక్ట్ ఏమో డెమో అనొచ్చింది. అండ్ కంటెంట్‌లోనే ఇక్కడ యూఆర్ఎల్ కూడా వచ్చిందనమాట. సో, నేను టైటిల్ ఏదైతే ఇచ్చానో అది మనకి మెయిల్‌లో సబ్జెక్ట్ కింద వెళ్తుంది. అండ్ టెక్స్ట్ అనేదేమో బాడీలో స్టార్టింగ్‌లోకొస్తుంది. తర్వాత యూఆర్ఎల్ అనేదేమో ఇక్కడ తర్వాత వస్తుంది. ఈ విధంగా వస్తుంది. సో, ఇప్పుడు మనం రొన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి, లేకపోతే ఈ 2 తీసేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఆ 2 తీసేసి. సో, నేను మళ్ళీ షేర్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఎందుకొచ్చిందనంటే ఎర్రర్ వచ్చింది. వి కుడెంట్ షో యూ ఆల్ ది వేస్ యూ కుడ్ షేర్. సో, ఎందుకనంటే మనం టైటిల్ అని ఇచ్చాం గానీ, ఆ టైటిల్‌తో పాటు ఇక్కడ యూఆర్ఎల్ కానీ, టెక్స్ట్ గానీ రెండిట్లో ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇది మనకి వర్క్ అవుతుంది. సో, నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఓపెన్ అయిందనమాట. ఈ టైటిల్ జస్ట్ మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది. ఇది చెక్ చేసుకోవచ్చు కావాలంటే. యూఆర్ఎల్ ఉంచి టెక్స్ట్ తీసేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమొచ్చింది? కాపీ టెక్స్ట్, మెయిల్ ఇవన్నీ వచ్చినియనమాట. యూఆర్ఎల్ అనే అట్రిబ్యూట్ పెట్టినప్పుడు మాత్రమే మనకి కాపీ టెక్స్ట్ అనేది వచ్చింది. ఇందాక కాపీ టెక్స్ట్ అనేది రాలే. నేను యూఆర్ఎల్ అనేది డిలీట్ చేసేసినప్పుడు. సో, ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తున్నా. మెయిల్ ఆప్షన్ వచ్చింది గానీ కాపీ టెక్స్ట్ రాలే. సో, కాపీ టెక్స్ట్ రావాలి అనంటే కంపల్సరీగా ఇక్కడ యూఆర్ఎల్ అనే ఒక అట్రిబ్యూట్ అనేది ఇచ్చుకోవాలి. సో, ఇప్పుడు మనం మళ్ళీ మెయిల్ బటన్ మీద క్లిక్ చేద్దాం. మనకేమొచ్చింది? డెమో అనొచ్చింది. ఈ చెక్ దిస్ ఛానెల్ అనే టెక్స్ట్ వచ్చింది. యూఆర్ఎల్ లేదనమాట. సో, మనం ఈ రెండిటిలో ఏదో ఒకటనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో, టైటిల్ తీసేసినా పర్వాలేదు గానీ, టెక్స్ట్ గానీ, యూఆర్ఎల్ గానీ ఆ రెండిట్లో కంపల్సరీ ఏదో ఒకటి ఇవ్వాలి. సో, నేనిప్పుడు టైటిల్ తీసేసాను. సో, ఇప్పుడు మళ్ళీ మెయిల్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి రే కంటెంట్ అంతా వచ్చింది. జస్ట్ ఈమెయిల్‌లో బాడీలో ఆ కంటెంట్ టెక్స్ట్‌లోనే యూఆర్ఎల్ వచ్చింది. కానీ సబ్జెక్టే రాలే. సో, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మనకి మెయిల్ చేసినప్పుడు ఇక్కడ టైటిల్ ఏదైతే ఇచ్చామో దాని విధంగా తీసుకుంటుంది. మనం ఈ షేర్ అనే మెథడ్‌లో ఒక ఆబ్జెక్ట్‌ని ప్రొవైడ్ చేయాలి. ఆబ్జెక్ట్‌కి ఏముంటాయి? కీ వాల్యూ పెయిర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కీస్ అనేది టైటిలు, టెక్స్టు, యూఆర్ఎల్, ఫిక్స్. దానికిచ్చే వాల్యూస్ మన అప్లికేషన్ బట్టి మనం మార్చుకుంటా ఉండాలనమాట. సో, ఇది ఓన్లీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్. సపోజ్ ఇప్పుడు మనం ఇమేజ్‌ని గూడా సెండ్ జేయాలి అనంటే, ఇమేజ్‌ని సెండ్ జేయాలంటే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందనమాట. ఇమేజ్ మనం నార్మల్‌గా సెండ్ జేస్తే మనకి ఎర్రర్ ఒస్తుంది. సో, ఇమేజ్ మనకి ఎలా రావాలి అనంటే, ఒక హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ద్వారా ఒక సర్వరు ఫైల్‌ని రిటర్న్ జేసేలా రావాలి. లేకపోతే మనం ఇన్‌పుట్ టైప్ ఫైల్ ఇచ్చి, దాని ద్వారా ఒక ఫైల్‌ని ఓపెన్ జేసి సెండ్ జేస్తాము. అలా అయినా తీసుకోవచ్చు. ఒక ఇంటర్నెట్‌లో ఉన్న ఫైల్‌ని తీసుకుంటున్నా. ఏదో ఒక ఇమేజ్‌ని పిక్సెల్స్ అనే ఒక సైట్‌లో. ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసాక మనకేమొచ్చింది? కాపీ ఇమేజ్ అడ్రెస్ వచ్చింది కదా! దాన్ని మనం ఇక్కడ కాపీ చేసుకొని, మనం ఏం చేయాలి అనంటే, ఫెచ్ అనే ఒక మెథడ్‌లో ఆ ఇమేజ్ యూఆర్ఎల్ ఇవ్వాలనమాట. ఒక సర్వర్ దగ్గర నుంచి ఇమేజ్ వచ్చేలా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి ఫస్ట్. సో, ఇక్కడ మనకి ఫెచ్ అనేది ఏంటి? అసింక్రోనస్ టాస్క్ అనమాట. సో, మనం అలాంటి టాస్కులు చేయాలి అనంటే మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో షేర్ అనేది అది అసింక్ తీసుకోవాలి. సో, అసింక్ ఇక్కడ నేను తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఫెచ్ అనేది అసింక్రోనస్ టాస్క్ కాబట్టి అదొచ్చే వరకు మనం వెయిట్ చేయాలి కాబట్టి నేనిక్కడ అవైట్ అని పెట్టుకుంటున్నా. సో, మనకక్కడ ఒక ఇమేజ్ అనేది వస్తుంది. లెట్ ఐఎంజీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి అది వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఇమేజ్‌ని డైరెక్ట్‌గా సెండ్ చేసినా మళ్ళీ మనకొక ఎర్రర్ వస్తుంది. మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ ఇమేజ్‌ని బైనరీ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేయాలి. సో, అలా బైనరీ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేయాలి అనంటే ఇమేజ్ డాట్ బ్లాబ్ అనే ఒక ఫంక్షన్ ద్వారా మనం చేయగలుగుతాం అనమాట.
సో మళ్ళీ నేను దాన్ని ఇమేజ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నా. లేకపోతే ఇంకొక వేరియబుల్ తీసుకొని ఫైల్ అని తీసుకుంటున్నా. ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డాట్ బ్లాబ్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఇది టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ లాగా ఇమేజ్ ఉండదు కదా! ఈ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ లాగానే ఇమేజ్‌ని కన్వర్ట్ చేయడానికి ఈ బ్లాబ్ అనే మెథడ్ అనేది యూజ్ అవుతుంది. నార్మల్‌గా మనకి ఇమేజ్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఒక విజువల్ ఫార్మ్‌లో ఉంటుంది. దాన్ని మనం షేర్ చేయాలి అని అంటే ఆ విధంగా షేర్ చేయం కదా! బైనరీ ఫార్మ్‌లోకి షేర్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఇమేజ్ డాట్ బ్లాబ్ అనేది ఆ విధంగా కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని ఏం చేయాలి అనంటే ఇంకొక ఫైల్ ఆబ్జెక్ట్ లాగా మనం క్రియేట్ చేయాలి దాన్ని. సో న్యూ ఫైల్ ఆఫ్ అని చెప్పి దీంట్లో మనం ఎన్ని ఫైల్స్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక ఫైలే తీసుకుంటున్నా. న్యూ ఫైల్ ఆఫ్ అని చెప్పి ఇలా ఫైల్ ఇస్తున్నా. ఫైల్ ఆబ్జెక్ట్‌ని ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నా. ఆ ఫైల్‌కి మనం సెపరేట్‌గా ఏదైనా నేమ్ కావాలి అని అనుకుంటే ఆ నేమ్ అనేది మనం ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఇవ్వచ్చు. food.jpg అని ఇస్తున్నా. సో ఇక్కడ మనకి యాక్చువల్ ఫైల్ అనేది సెండ్ చేయడానికి ఇలాంటిదైతేనే పాసిబుల్ అవుతుంది వెబ్ షేరింగ్‌లో. ఈ ఆబ్జెక్ట్‌లో ఫోర్త్ ప్రాపర్టీని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఆ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి అనంటే ఫైల్స్ అనేది ఫోర్త్ ప్రాపర్టీ. ఈ ఫైల్స్ అనే ప్రాపర్టీ ఒక యారే అన్నమాట. ఇందులో మనం ఎన్ని ఫైల్స్‌నైనా సెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ఫైల్‌నే సెండ్ చేస్తున్నా. కాబట్టి నేను యారేలో ఒకటే ఇచ్చాను. ఇంకొక మనకి 2, 3 ఫైల్స్ ఉంటే ఫైల్ 1, ఫైల్ 2 ఇలా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఫైల్ 1 ఒకటే ఇచ్చాను. అండ్ ఇక్కడ ఇమేజ్ డాట్ బ్లాబ్ ఏదైతే ఉందో అది కూడా మనకి అసింక్రోనస్ టాస్కేననమాట. సో మనం ఇక్కడ ఆ టాస్క్ అయ్యేంత వరకు నెక్స్ట్ లైన్‌కి వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ కూడా మనమే అవైట్ అని ఇచ్చుకోవాలి. అంటే ఈ లైన్ అయిన తర్వాత ఈ లైన్‌కి రావాలి అని చెప్పి. మనం ఒక ఫైల్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫైల్ యొక్క డేటా ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. తర్వాత ఫైల్ నేము, తర్వాత ఏ టైప్ ఆఫ్ ఫైల్ కింద మనం కన్వర్ట్ చేస్తున్నామో అది కూడా ఒక ఆబ్జెక్ట్‌లో ఇవ్వాలన్నమాట. సో, ఆబ్జెక్ట్‌లో టైప్ అనే ఒక ప్రాపర్టీలో మనం చెప్పాలి. సో, ఇక్కడ మనం ఇచ్చేది ఏంటి? ఇమేజ్ టైప్ కాబట్టి ఇమేజ్ స్లాష్ జేపీజీ అని ఇస్తున్నా. సో, షేర్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ మెయిల్ మీద క్లిక్ చేశాను. సో, ఇప్పుడు మనకి ఆ ఇమేజ్, టైటిల్, టెక్స్ట్ అండ్ యూఆర్ఎల్ మొత్తం ఈ 4 అనేవి ఇక్కడ మనకి డిస్‌ప్లే అయినాయి. సో, ఇక్కడ మనం ఇమేజ్‌ని సర్వర్ దగ్గర నుంచి యూఆర్ఎల్ ఫార్మ్‌లో తీసుకొచ్చి దాన్ని మనం ఈ బ్లాబ్‌లాగా కన్వర్ట్ చేసి మళ్ళీ ఒక ఫైల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసి అప్పుడివ్వాలి. అప్పుడు మాత్రమే మనకి వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకొకలాగా ఎలా చేయొచ్చనంటే ఇక్కడ ఒక డివ్ తీసుకుంటున్నాను. దాంట్లో ఒక ఇన్‌పుట్ టైప్ ఫైల్ తీసుకుంటున్నాను. ఈ ఫైల్ అనే ఇన్‌పుట్ టైప్ ద్వారా ఇక్కడ యూజర్ డివైస్‌లోని ఒక ఫైల్‌ని తీసుకుంటున్నా. దానికి ఒక ఐడీ ఇస్తున్నా ఫైల్ అని. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటర్నెట్‌లో ఉన్న ఫైల్‌ని కాకుండా డైరెక్ట్‌గా యూజర్ దగ్గర నుంచి డివైస్‌లోని ఒక ఫైల్‌ని తీసుకుంటున్నాము. సో, నేను స్క్రిప్ట్ అనే ట్యాగ్‌లో ఫస్ట్ లైను ఇమేజ్ ఎలిమెంట్ అని ఒకటి రాస్తున్నాను. ఆ ఇమేజ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ అని చెప్పి ఆ ఇమేజ్ యొక్క ఐడీ ఇస్తున్నా. హ్యాష్ ఇక్కడ మీడియా అని ఇస్తున్నా. ఎంఈడిఐఏ. సో, ఆ ఐడీ నేమే ఇక్కడ కూడా ఇస్తున్నా. ఎంఈడిఐఏ. ఎప్పుడైతే యూజర్ షేర్ అనే అట్రిబ్యూట్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఆ ఇమేజ్ ఎలిమెంట్ యొక్క ఫైల్స్ అనే ఒక ప్రాపర్టీని మనం యాక్సెస్ చేసుకోవాలి. అది మనం ఇక్కడ సెండ్ చేయాలి. సో, దాన్ని నేను ఫైల్ అనే ఒక వేరియబుల్‌లో పెడుతున్నా. ఫైల్ ఈజ్ ఈక్వల్ టు లెట్ ఫైల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పెడుతున్నా. సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఒక ఫైలే ఉంది కాబట్టి ఇక్కడ నేను జస్ట్ ఫైల్ అని ఇచ్చేస్తున్నా. సో, ఇప్పుడు మనం యూజర్ డివైస్‌లో ఏదైతే ఇమేజ్‌ని సెలెక్ట్ చేస్తారో ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏదైతే ఉంటుందో సెలెక్ట్ అయ్యి అది మనకి ఇక్కడ షేర్‌లో వెళ్తుందనమాట.
సో, ఇక్కడ మనం ఐడీ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి. నేను మిస్టేక్ ఇచ్చాను. ఇక్కడ ఐడీ ఈజ్ ఈక్వల్ టు మీడియా అని ఇవ్వాలి. సో, యాంగులర్‌లో ఆ విధంగా ఇస్తాము. నేను మర్చిపోయి అలా ఇచ్చేసాను. ఆ ఇమేజ్ ఫైల్‌ని గాని, ఏ ఫైల్‌ని గాని సెలెక్ట్ చేసినా అదక్కడ మనకి ఓపెన్ అయ్యి, దాని తర్వాత నేను షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి అక్కడ వర్క్ అవుతుంది. సో, నేను ఇమేజ్‌ని సెలెక్ట్ చేశాను. అండ్ తర్వాత మెయిల్ మీద క్లిక్ చేశాను. సో, ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇమేజ్ కాకుండా వేరే ఫైల్‌ని ఏదో ఫార్మాట్‌ని ఉన్నదాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి సీఎస్ఎస్ పొజిషన్ అనేది ఒకటి ఉంది హెచ్‌టీఎంఎల్. అండ్ దాని మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది మనకిక్కడ అటాచ్ అయ్యి వచ్చిందనమాట. సో, ఇక్కడ మనం ఇంటర్నెట్ నుంచి వచ్చిన ఫైల్ అయితే మనకి ఇందాక చూపించినట్టుగా ఆ విధంగానే వర్క్ అవుతుంది. లేకపోతే మన హెచ్‌టీఎంఎల్‌లోనే యూజర్ ఏదన్నా ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసి చేయాలంటే ఈ విధంగా చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.